అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 15న ఏపీ ఆర్సెట్ ఫలితాలను ఇచ్చాడు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్సెట్ 2024-25 పరీక్షలు కంప్లీట్ కావడం జరిగింది. మొత్తం 10,050 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 8,651 మంది అటెండ్ కావడం జరిగింది ఎగ్జామ్కి. దీనికి సంబంధించిన రిజల్ట్ ఈ నెల 15వ తేదీన విడుదల చేయడం అనేది జరుగుతుంది. జూన్లో వీటికి సంబంధించి అడ్మిషన్లు అనేటివి జరుగుతాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఐసీఎస్సి 10th, ఐఎస్సి 12th ఫలితాలు విడుదలని ఇచ్చినాడు. ఐసీఎస్సి 10వ తరగతి, ఐఎస్సి 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఐసీఎస్సి 10th ఫలితాల్లో 2,695 స్కూళ్లకు 2,223 స్కూళ్ళలో 100% ఉత్తీర్ణత నమోదు కావడం జరిగింది. బాలికలు 99%, బాలురు 99% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఐఎస్సి 12వ తరగతి ఫలితాల్లో 1,366 స్కూళ్ళకు గాను 904 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించడం జరిగింది. బాలికలు 98%, బాలురు 97%గా పాస్ కావడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళంటే ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏయుఈఈటీ పరీక్షకు 90.87% హాజరని ఇచ్చినాడు. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది రేపిస్తామని విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏయుఈఈటీ 2024 పరీక్షకు 90.87% హాజరు కావడం జరిగింది. ఈ పరీక్షకు 4,304 మంది అప్లై చేసుకోవడం జరిగింది. 3,952 మంది హాజరయ్యారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడపలోని 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. ఫలితాలు ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు ఫలితాలు అంటే విడుదల కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీటీడీలో సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలను ఇచ్చినాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల డిప్లొమా, 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద టీటీడీ ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తుంది. కోర్సుల వివరాలు: 4 ఏళ్ల డిప్లొమా కోర్సు సంప్రదాయ కలంకారీ కళ, 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సు సంప్రదాయ కలంకారీ కళ. విభాగాలు వచ్చేసి శిలాశిల్ప, సుధా సిమెంట్ శిల్ప, ఆలయ నిర్మాణం, దారు కొయ్య శిల్ప, లోహ శిల్ప, సంప్రదాయ చిత్రలేఖనం. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ఆధారంగా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తి చేసి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల, అలిపిరి రోడ్, తిరుపతి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 17వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు చూడండి. వెబ్సైట్లో ఒకసారి పూర్తి వివరాలు మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.